ఓం శాంతి 15/7/2024 మధురమైన పిల్లలు, దేహాభిమానం ఆసురీ క్యారెక్టర్, ఆసురీ వ్యక్తిత్వం. దానిని మార్చుకుని దైవీ క్యారెక్టర్ను ధారణ చేసినట్లయితే రావణుడి జైలు నుండి విముక్తులైపోతారు. ప్రశ్న: ప్రతి ఆత్మ తన పాపకర్మల శిక్షను ఎలా అనుభవిస్తుంది? దాని నుండి రక్షించుకునేందుకు సాధనమేమిటి? జవాబు: ప్రతి ఒక్కరూ తమ పాపాల శిక్షను ఒకటేమో గర్భజైల్లో అనుభవిస్తారు, ఇంకొకటి రావణుడి జైల్లో అనేక రకాల దుఃఖాలను అనుభవిస్తారు. బాబా పిల్లలైన మిమ్మల్ని ఈ జైళ్ల నుండి విడిపించడానికి వచ్చారు. వీటి నుండి రక్షించుకునేందుకు నిర్వికారిగా, సభ్యత కలవారిగా అవ్వండి. ఓం శాంతి. డ్రామా ప్లాన్ అనుసారంగా తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. తండ్రే వచ్చి రావణుడి జైలు నుండి విడిపిస్తారు. ఎందుకంటే అందరూ క్రిమినల్, పాపాత్ములుగా ఉన్నారు. మొత్తం ప్రపంచంలోని మనుష్యమాతృలంతా క్రిమినల్గా ఉన్న కారణంగా రావణుడి జైల్లో ఉన్నారు. మళ్లీ ఎప్పుడైతే శరీరాన్ని వదులుతారో అప్పుడు కూడా గర్భజైల్లోకి వెళ్తారు. తండ్రి వచ్చి 2 జైళ్ల నుండి విడిపిస్తారు. అప్పుడిక మీరు అర్ధకల్పం రావణుడి జైల్లోకి వెళ్లరు, అలాగే గర్భజైల్లోకి వెళ్లరు. తండ్రి మెల్లమెల్లగా పురుషార్థానుసారంగా మనల్ని రావణుడి జైలు నుండి మరియు గర్భజైలు నుండి విడిపిస్తూ ఉంటారని మీకు తెలుసు. తండ్రి చెప్తున్నారు, మీరందరూ రావణ రాజ్యంలో క్రిమినల్గా ఉన్నారు. రామరాజ్యంలో అందరూ నిర్వికారిగా, సభ్యత కలవారిగా అవుతారు. అక్కడ ఏ భూతమూ ప్రవేశించదు. దేహ అహంకారం రావడంతోనే ఇక ఇతర భూతాల ప్రవేశం జరుగుతుంది. ఇప్పుడు పిల్లలైన మీరు పురుషార్థం చేసి దేహీ అభిమానులుగా అవ్వాలి. ఎప్పుడైతే ఇలా లక్ష్మీనారాయణలుగా అవుతారో అప్పుడే దేవతలుగా పిలువబడతారు. ఇప్పుడైతే మీరు బ్రాహ్మణులుగా పిలువబడతారు. రావణుడి జైలు నుండి విడిపించడానికి తండ్రి వచ్చి చదివిస్తారు కూడా, మరియు అందరి క్యారెక్టర్లు ఏవైతే పాడైపోయి ఉన్నాయో వాటిని తీర్చిదిద్దుతారు కూడా. అర్ధకల్పం నుండి క్యారెక్టర్లు పాడవుతూ ఎంతగానో పాడైపోయాయి. ఈ సమయంలో తమో ప్రధానమైన క్యారెక్టర్లున్నాయి. దైవీ మరియు ఆసురీ క్యారెక్టర్లలో తప్పకుండా రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇప్పుడు పురుషార్థం చేసి మీ దైవీ క్యారెక్టర్లను తయారు చేసుకోవాలి. అప్పుడే ఆసురీ క్యారెక్టర్ల నుండి విముక్తులవుతూ ఉంటారు. ఆసురీ క్యారెక్టర్లలో దేహాభిమానం మొట్టమొదటిది. దేహీ అభిమానుల యొక్క క్యారెక్టర్లు ఎప్పుడు పాడవవు. మొత్తం ఆధారమంతా క్యారెక్టర్ పైనే ఉంది. దేవతల క్యారెక్టర్ ఎలా పాడవుతుంది? ఎప్పుడైతే వారు వామ మార్గంలోకి వెళ్తారో, అనగా వికారులుగా అవుతారో, అప్పుడు క్యారెక్టర్ పాడవుతుంది. జగన్నాథ మందిరంలో ఇటువంటి వామ మార్గపు చిత్రాలను చూపించారు. ఇది ఎన్నో సంవత్సరాల క్రితం నాటి పాత మందిరము. వారి వస్త్రాలు మొదలైనవి దేవతలవే. దేవతలు వామ మార్గంలోకి ఎలా వెళ్తారో చూపిస్తారు. మొట్టమొదటి అశుద్ధత ఇదే. కామచితిపైకి ఎక్కుతారు, ఇక రంగు మారుతూ పూర్తిగా నల్లగా అయిపోతారు. మొట్టమొదట స్వర్ణయుగంలో సంపూర్ణంగా తెల్లని వారుంటారు. ఆ తర్వాత 2 కళలు తగ్గిపోతాయి. త్రేతాను స్వర్గం అనరు, అది సెమీ స్వర్గం. రావణుడు రావడంతోనే మీపై తుప్పు చేరడం మొదలైంది. పూర్తి క్రిమినల్గా అంతిమంలో అవుతారు. ఇప్పుడు 100% క్రిమినల్ అంటారు. 100% నిర్వికారులుగా ఉండేవారు మళ్లీ 100% వికారులుగా అయిపోయారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, బాగవ్వండి. ఈ రావణుడి జైలు చాలా పెద్దది. అందరినీ క్రిమినల్ అనే అంటారు, ఎందుకంటే రావణ రాజ్యంలో ఉన్నారు కదా. రామరాజ్యం మరియు రావణ రాజ్యం గురించి వారికి తెలియదు. ఇప్పుడు మీరు రామరాజ్యంలోకి వెళ్లేందుకు పురుషార్థం చేస్తున్నారు. సంపూర్ణులుగా అయితే ఎవరూ అవ్వలేదు.
కొందరు ఫస్ట్, కొందరు సెకండ్, కొందరు థర్డ్లో ఉన్నారు. ఇప్పుడు తండ్రి చదివిస్తారు, దైవీ గుణాలను ధారణ చేయిస్తారు. దేహాభిమానమైతే అందరిలోనూ ఉంది. ఎంతెంతగా మీరు సేవలో నిమగ్నమై ఉంటారో అంతంతగా దేహాభిమానం తగ్గుతూ ఉంటుంది. సేవ చేయడం ద్వారానే దేహాభిమానం తగ్గుతుంది. దేహీ అభిమానులు పెద్ద పెద్ద సేవలు చేస్తారు. బాబా దేహీ అభిమాని కావున వారు ఎంత మంచి సేవను చేస్తారు. అందరినీ క్రిమినల్ రావండి యొక్క జైలు నుండి విడిపించి సద్గతిని ప్రాప్తింపజేయిస్తారు. అక్కడిక 2 జైళ్లు ఉండవు. ఇక్కడ డబల్ జైలు ఉంది. సత్యుగంలో కోర్టులు ఉండవు, పాపాత్ములు ఉండరు, అలాగే రావణుడి జైలు ఉండదు. రావణుడిది అనంతమైన జైలు. అందరూ పంచవికారాల రూపీ తాళ్లతో బంధింపబడి ఉన్నారు. అపారమైన దుఃఖం ఉంది. రోజురోజుకు దుఃఖం వృద్ధి చెందుతూ ఉంటుంది. సత్యుగాన్ని స్వర్ణిమయుగం అంటారు. త్రేతాను వెండి యుగం అంటారు. సత్యుగంలోని సుఖం త్రేతాలో ఉండదు. ఎందుకంటే ఆత్మలోని 2 కళలు తగ్గిపోతాయి. ఆత్మలోని కళలు తగ్గిపోవడంతో శరీరాలు కూడా అలానే అయిపోతాయి. కావున ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. మేం తప్పకుండా రావణుని రాజ్యంలో దేహాభిమానులుగా అయిపోయాము అని. ఇప్పుడు తండ్రి రావణుడి జైలు నుండి విడిపించడానికి వచ్చారు. అర్ధకల్పపు దేహాభిమానం తొలగడానికి సమయమైతే పడుతుంది. ఎంతో కష్టపడవలసి ఉంటుంది. ఎవరైతే త్వరగా శరీరాన్ని వదిలి వెళ్లిపోయారో వారు మళ్లీ పెద్దయ్యాక వచ్చి కొంత జ్ఞానాన్ని తీసుకోగలరు. ఎంతగా ఆలస్యం అవుతూ ఉంటుందో అంతగా పురుషార్థాన్ని చేయలేకపోతారు. ఎవరైనా మరణిస్తే వారు మళ్లీ వచ్చి పురుషార్థం చేయాలంటే ఇంద్రియాలు పెద్దయ్యాక, కాస్త తెలివైన వారిగా అయ్యాకే ఏదో ఒకటి చేయగలుగుతారు. ఆలస్యంగా వెళ్లేవారైతే ఏమీ నేర్చుకోలేకపోతారు. ఎంతైతే నేర్చుకున్నారో అంతే నేర్చుకున్నట్లు. అందుకే మరణించడానికి ముందే పురుషార్థం చేయాలి. వారు ఎంత వీలైతే అంత ఇటువైపుకొచ్చేందుకు తప్పకుండా ప్రయత్నిస్తారు. ఇటువంటి పరిస్థితిలో ఎంతోమంది వస్తారు. వృక్షం వృద్ధి చెందుతూ ఉంటుంది. వివరణ అయితే ఎంతో సహజంగా ఉంది. బాంబేలో తండ్రి పరిచయం ఇవ్వడానికి చాలా మంచి అవకాశం ఉంది. వీరు మనందరికీ తండ్రి. తండ్రి వారసత్వమైతే తప్పకుండా స్వర్గందే కావాలి. ఇది ఎంత సహజం. మమ్మల్ని చదివించేవారు వీరు అని హృదయం లోపల పులకరించిపోవాలి. ఇది మన లక్ష్యము, ఉద్దేశము. మనం మొదట సద్గతిలో ఉండేవారము, ఆ తర్వాత దుర్గతిలోకి వచ్చాము. ఇప్పుడు మళ్లీ దుర్గతి నుండి సద్గతిలోకి వెళ్ళాలి. శివబాబా చెప్తున్నారు, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ జన్మజన్మాంతరాల పాపాలు తొలగిపోతాయి. ఎప్పుడైతే ద్వాపరంలో రావణరాజ్యం ఉంటుందో అప్పుడు పంచవికారాల రూపీ రావణుడు సర్వవ్యాపి అయిపోతాడని పిల్లలైన మీకు తెలుసు. ఎక్కడైతే వికారాలు సర్వవ్యాపి అయి ఉన్నాయో అక్కడ తండ్రి సర్వవ్యాపి ఎలా అవ్వగలరు? మనుషులందరూ పాపాత్ములే కదా. తండ్రి సమ్ముఖంగా ఉన్నారు కావుననే ఈ విధంగా చెప్తున్నారు. నేనసలు అలా అననే లేదు. దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. అలా తప్పుగా అర్థం చేసుకుంటూ వికారాల్లోకి పడిపోతూ నిందిస్తూ భారత్ పరిస్థితి ఇలా అయిపోయింది. 5000 సంవత్సరాల క్రితం భారత్ స్వర్గంగా ఉండేదని, అందరూ సతోప్రధానంగా ఉండేవారని క్రిస్టియన్లకు కూడా తెలుసు. భారతవాసులైతే లక్షల సంవత్సరాలు అని అనేస్తారు. ఎందుకంటే తమో ప్రధాన బుద్ధి కలవారిగా అయిపోయారు. క్రిస్టియన్లు అంత ఉన్నతంగానూ అవ్వరు, అలాగే అంత నీచంగానూ అవ్వరు. వారు తప్పకుండా స్వర్గం ఉండేది అని భావిస్తారు. తండ్రి అంటారు, వారు సరిగ్గా చెప్పారు. 5000 సంవత్సరాల క్రితం కూడా నేను పిల్లలైన మిమ్మల్ని రావణుడి జైలు నుండి విడిపించడానికి వచ్చాను. ఇప్పుడు మళ్లీ విడిపించడానికి వచ్చాను. అర్ధకల్పం రామరాజ్యం, అర్ధకల్పం రావణరాజ్యం. పిల్లలకు అవకాశం దొరికినట్లయితే అర్థం చేయించాలి. బాబా కూడా పిల్లలైన మీకు, పిల్లలు
ఈ విధంగా అర్థం చేయించండి అని అర్థం చేయిస్తారు. ఇంతటి అపారమైన దుఃఖం ఎందుకు కలిగింది? మొదటెప్పుడైతే లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేదో అప్పుడు అపారమైన సుఖం ఉండేది. వీరు సర్వగుణ సంపన్నులుగా ఉండేవారు. ఇప్పుడు ఈ జ్ఞానం ఉన్నదే నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు. ఇది చదువు. దీని ద్వారా దైవీ క్యారెక్టర్లు తయారవుతాయి. ఈ సమయంలో రావణుని రాజ్యంలో అందరి క్యారెక్టర్లు పాడైపోయి ఉన్నాయి. అందరి క్యారెక్టర్లను తీర్చిదిద్దేవారు ఒక్క రాముడే. ఈ సమయంలో ఎన్ని ధర్మాలున్నాయి. మనుషుల వృద్ధి ఎంతగా జరుగుతూ ఉంటుంది. ఇలాగే వృద్ధి జరుగుతూ ఉన్నట్లయితే ఇక ఆహారం కూడా ఎక్కడి నుండి లభిస్తుంది? సత్యుగంలోనైతే ఇటువంటి విషయాలు ఉండనే ఉండవు. అక్కడ దుఃఖానికి సంబంధించిన విషయాలే ఉండవు. ఈ కలియుగం దుఃఖధామం. అందరూ వికారులుగా ఉన్నారు. అదే సుఖధామం. అందరూ సంపూర్ణ నిర్వికారులుగా ఉంటారు. గడియ గడియ వారికిది తెలియజేయాలి. అప్పుడేమైనా అర్థం చేసుకోగలరు. తండ్రి చెప్తున్నారు, నేను పతిత పావనుడను. నన్ను స్మృతి చేయడం ద్వారా మీ జన్మ జన్మాంతరాల పాపాలు అంతమవుతాయి. ఇప్పుడు తండ్రి ఎలా చెప్తారు? తప్పకుండా శరీరాన్ని ధారణ చేసి చెప్తారు కదా. పతిత పావనుడు, సర్వుల సద్గతిదాత ఒక్క తండ్రే. తప్పకుండా వారు ఏదో రథంలోకి వచ్చి ఉంటారు. తండ్రి అంటారు, నేను ఈ రథంలోకి వస్తాను. వీరికి వీరి జన్మల గురించి తెలీదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇది 84 జన్మల ఆట. ఎవరైతే మొట్టమొదట వచ్చి ఉంటారో వారే వస్తారు. వారికే అనేక జన్మలుంటాయి. ఆ తర్వాత తగ్గిపోతూ ఉంటాయి. అందరికన్నా ముందు దేవతలు వచ్చారు. ఈ విధంగా అర్థం చేయించాలి అంటూ తండ్రి పిల్లలకు భాషణ చేయడం నేర్పిస్తారు. మంచి రీతిలో స్మృతిలో ఉండి దేహాభిమానం లేనట్లయితే భాషణ చాలా బాగా చేస్తారు. శివబాబా దేహీ అభిమాని కదా. పిల్లలు దేహీ అభిమాని భవ అని చెప్తూ ఉంటారు. ఏ వికారమూ ఉండకూడదు. లోపల ఎటువంటి అసురత్వమూ ఉండకూడదు. మీరు ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. ఎవరిని నిందించకూడదు. పిల్లలను మీరెప్పుడూ చెప్పుడు మాటలను విశ్వసించకూడదు. వీరు ఇలా చెప్తున్నారు, ఇది సత్యమా అని బాబాని అడగండి. అప్పుడు బాబా చెప్తారు. లేకపోతే అసత్యమైన మాటలను తయారు చేయడంలో ఆలస్యం చేయనివారు ఎంతోమంది ఉన్నారు. ఫలానా వారు మీ గురించి ఇలా ఇలా అన్నారు అని వారికి వినిపించి వారినే బూడిద చేసేస్తారు, అంతం చేసేస్తారు. ఇటువంటి వారు ఎంతోమంది ఉంటారని బాబాకు తెలుసు. తప్పుడు విషయాలను వినిపించి ఎదుటివారి హృదయాన్ని పాడు చేసేస్తారు. అందుకే ఎప్పుడు కూడా అసత్యమైన మాటలను విని లోపల దహించుకుపోకూడదు. ఫలానా వారు నా గురించి ఇలా అన్నారా అని అడగండి. లోపల స్వచ్ఛత ఉండాలి. చాలామంది పిల్లలు చెప్పుడు మాటలు విని పరస్పరం శత్రుత్వాన్ని పెట్టుకుంటారు. తండ్రి లభించారు కావున తండ్రినే అడగాలి కదా. బ్రహ్మబాబాపై కూడా చాలామందికి విశ్వాసం ఉండదు. శివబాబాను కూడా మర్చిపోతారు. తండ్రి అయితే అందరినీ ఉన్నతంగా తయారు చేయడానికే వచ్చారు. ప్రేమగా పైకి లేపుతూ ఉంటారు. ఈశ్వరీయ మతాన్ని తీసుకోవాలి. నిశ్చయమే లేకపోతే అసలేమీ అడగరు, కావున రెస్పాన్స్ కూడా లభించదు. తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో దానిని ధారణ చేయాలి. పిల్లలైన మీరు శ్రీమతంపై విశ్వంలో శాంతిని స్థాపన చేయడానికి నిమిత్తులుగా అయ్యారు. ఒక్క తండ్రి మతం తప్ప ఇంకెవ్వరి మతమూ ఉన్నతోన్నతమైనదిగా ఉండదు. ఉన్నతోన్నతమైన మతం భగవంతునిదే. దాని ద్వారా పదవి కూడా ఎంత ఉన్నతమైంది లభిస్తుంది. తండ్రి అంటారు, మీ కళ్యాణం చేసుకుని ఉన్నత పదవిని పొందండి, మహారథులుగా అవ్వండి. అసలు చదువుకోకపోతే ఏ పదవిని పొందుతారు? ఇది కల్పకల్పాంతరాలకు సంబంధించిన విషయము. సత్యుగంలో దాసదాసీలు కూడా నంబర్వారుగా ఉంటారు. తండ్రి అయితే ఉన్నతంగా తయారు చేయడానికే వచ్చారు.
కాని అసలు చదువుకోకపోతే ఏ పదవిని పొందుతారు? ప్రజల్లో కూడా ఉన్నతమైన తక్కువైన పదవులు ఉంటాయి కదా. ఇది బుద్ధితో అర్థం చేసుకోవాలి. తాము ఎక్కడికి వెళ్తున్నారు అనేది మనుషులకు తెలియదు. పైకి వెళ్తున్నారా లేక కిందకు దిగుతున్నారా అనేది తెలియదు. తండ్రి వచ్చి పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు. ఎక్కడ మీరు స్వర్ణయుగంలో వెండి యుగంలో ఉండేవారు, ఎక్కడ ఇనుప యుగంలోకి వచ్చేశారు? ఈ సమయంలోనైతే మనుషులను తినేస్తారు. ఇప్పుడు ఈ విషయాలన్నింటినీ ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అప్పుడు జ్ఞానమని దేన్నంటారో అర్థమవుతుంది. కొంతమంది పిల్లలు ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలేస్తారు. మంచి సెంటర్లలో మంచి పిల్లలకు క్రిమినల్ అశుద్ధమైన దృష్టి ఉంటుంది. లాభనష్టాలను పరువును లెక్క చెయ్యరు. ముఖ్యమైన విషయం పవిత్రతయే. ఈ విషయంలోనే ఎన్ని గొడవలు జరుగుతాయి. తండ్రి అంటారు, ఈ కామం మహాశత్రువు. దీనిపై విజయాన్ని పొందండి. అప్పుడే జగజ్జీతులుగా అవుతారు. దేవతలు సంపూర్ణ నిర్వికారులు కదా. మున్ముందు అర్థం చేసుకుంటారు. స్థాపన జరిగే తీరుతుంది. అచ్చా, మధురాతి మధురమైన సికిల్లదే పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఎప్పుడూ కూడా చెప్పుడు మాటలను విశ్వసించి మీ స్థితిని పాడు చేసుకోకూడదు. లోపల స్వచ్ఛతను ఉంచుకోవాలి. అసత్యమైన మాటలను విని లోపల దహించుకుపోకూడదు. ఈశ్వరీయ మతాన్ని తీసుకోవాలి. రెండవ పాయింట్, దేహీ అభిమానులుగా అయ్యేందుకు పూర్తి పురుషార్థం చేయాలి. ఎవ్వర్ని నిందించకూడదు. లాభ నష్టాలను మరియు పరువును దృష్టిలో ఉంచుకుని అశుద్ధ దృష్టిని సమాప్తం చేయాలి. తండ్రి ఏదైతే వినిపిస్తారో దాన్ని ఒక చెవితో విని ఇంకొక చెవి నుండి వదిలేయకూడదు. వరదానము. త్రికాలదర్శి సీట్పై సెట్ అయ్యి ప్రతి కర్మను చేసే శక్తిశాలి ఆత్మాభవ. ఏ పిల్లలైతే త్రికాలదర్శి సీట్పై సెట్ అయి ప్రతి సమయము ప్రతి కర్మను చేస్తారో అటువంటి వారికి తెలుసు, విషయాలైతే అనేకమైనవి వచ్చేదే ఉంది, జరిగేదే ఉంది. అవి స్వయం ద్వారానైనా ఇతరుల ద్వారానైనా మాయాలేక ప్రకృతి ద్వారానైనా అన్ని రకాల పరిస్థితులైతే వస్తాయి, వచ్చేదే ఉంది. కాని స్వస్థితి శక్తిశాలిగా ఉన్నట్లయితే పరస్థితి వారి ముందు ఏమీ కాదు. కేవలం ప్రతి కర్మ చేసే ముందు దాని ఆది మధ్య అంతిమం ఈ 3 కాలాలను చెక్ చేసి అర్థం చేసుకుని ఆ తర్వాత ఏదైనా చేయండి. అప్పుడు శక్తిశాలిగా అయి పరిస్థితులను దాటివేస్తారు. స్లోగన్. సర్వశక్తి సంపన్నులుగా మరియు జ్ఞాన సంపన్నులుగా అవ్వటమే సంగమయుగ ప్రారబ్ధము. ఓం శాంతి.